హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, అలాగే మిగతా కేటగిరీకి సంబంధించినటువంటి సబ్జెక్టు వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అని మనం వేస్తున్నాం. ఎగ్జాక్ట్గా మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్ అటు ఇటుగా కాకపోతే ఎగ్జాక్ట్గా ఉండబోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి సెలక్షన్ జీవో ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీకి సంబంధించి, అలాగే మిగతా సబ్జెక్టులకు సంబంధించి వన్ బై వన్ జిల్లాల వారీగా సబ్జెక్ట్ వైజ్గా మనం అన్ని విషయాలు కూడా, అన్ని కట్ ఆఫ్స్ కూడా, అన్ని కట్ ఆఫ్ మార్క్స్ అంటే మీకు రేపొద్దున వెరిఫికేషన్కి వెళ్ళబోయేటువంటి ఫస్ట్ లిస్టులో వెరిఫికేషన్కి వెళ్ళబోయేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఎగ్జాక్ట్గా ఈ యొక్క ర్యాంక్స్ మధ్య ఉండబోతున్నారు, ఈ మార్కుల మధ్య వాళ్ళు ఉండబోతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఇది స్కూల్ అసిస్టెంట్, సోషల్కి సంబంధించి, అలాగే మిగతా సబ్జెక్టుకి సంబంధించి కూడా మనం వన్ బై వన్ మనం వెళ్దాం. ఇది స్కూల్ అసిస్టెంట్ కృష్ణా జిల్లాకి, సోషల్ స్టడీకి సంబంధించి కృష్ణా జిల్లా. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే కృష్ణా జిల్లాకి సంబంధించి 134 స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్టుకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. 134 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఆ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ పోస్టులు వచ్చేసి 56 ఉన్నాయి. మొత్తం 56 ఉన్నాయి. ఇందులో 17 ఉమెన్కి అంటే లేడీస్కి 17 పోస్టులు ఇవ్వడం జరిగింది. మిగిలిన 39 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు. ఈ ఓసీ జనరల్కి సంబంధించి అంటే 56 పోస్టులకు సంబంధించి ఇందులో 39 ఓసీ జనరల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఓసీ జనరల్ పోస్టులకు సంబంధించి జనరల్ కట్ ఆఫ్ చూడండి. ఈ జనరల్ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా చూడండి 73.72. ఈ 73.72 ఓసీ జనరల్, ఈ 39 పోస్టులకి సంబంధించి ఓసీ జనరల్ ఎగ్జాక్ట్గా 73.72 ఉండబోతా ఉంది. అలాగే ఉమెన్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. అంటే ఓసీ ఉమెన్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. ఈ ఓసీ ఉమెన్ 17 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ఓవరాల్గా ఇక్కడ చూడండి 69.99 మీకు ఉండబోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ర్యాంకు ఓసీ ఉమెన్కి సంబంధించి ర్యాంకు 80 ర్యాంకు అంటే మీకు ఇచ్చిన మెరిట్ లిస్ట్లో 80వ ర్యాంకు వరకు కూడా ఓసీ ఉమెన్ కేటగిరీలో వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే 39వ ర్యాంకు ఓసీ జనరల్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇకపోతే ఇక్కడ గమనించండి. నెక్స్ట్ బీసీ. ఇక్కడ బీసీ చూడండి ఒకసారి. ఓసీకి సంబంధించి 56 పోస్టులు ఉన్నాయి. 39 ఓసీ జనరల్, 73.72. ఓసీ ఉమెన్కి సంబంధించి 69.99 కట్ ఆఫ్. ఇక బీసీఏ కేటగిరీ. ఈ బీసీఏకి సంబంధించి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో 9 పోస్టులు బీసీఏ జనరల్. ఇక ఒక పోస్ట్ మాత్రం ఉమెన్కి ఇవ్వడం జరిగింది, బీసీఏ ఉమెన్కి. ఈ 9 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 67.96గా ఉండబోతుంది. 67.96 కట్ ఆఫ్. ఇది బీసీఏ జనరల్ కట్ ఆఫ్ 67.96. ఓవరాల్గా ఉమెన్కి చూస్తే ఒక పోస్ట్ ఉంది. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 65.52. బీసీఏ ఉమెన్ 65.52. ఇక్కడ ర్యాంకు చూస్తే బీసీఏ జనరల్ ర్యాంకు 114 వరకు వాళ్ళకి, బీసీఏ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 114 ర్యాంకు వరకు కూడా వాళ్ళకి కట్ ఆఫ్ రాబోతుంది కంపల్సరీగా. ఇక బీసీఏ ఉమెన్ కేటగిరీ పోస్టుకి మాత్రం 173 ర్యాంకు వరకు వాళ్ళు వెళ్తారు. వాళ్ళ కట్ ఆఫ్ 65.52. బీసీఏ ఉమెన్ 65.52. ఇక బీసీఏ జనరల్ 67.96. ఓకే, నెక్స్ట్ బీసీబీ. ఇక్కడ బీసీబీ చూడండి. బీసీబీ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. ఇందులో 9 బీసీబీ జనరల్ పోస్టులు, 3 మాత్రం ఉమెన్కి ఇచ్చారు, బీసీబీ ఉమెన్కి. ఇందులో బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చి 66.61గా ఉండబోతుంది. 66.61. ఇక ఉమెన్ కట్ ఆఫ్ 64.117 వరకు ఉండబోతుంది. ఇక ర్యాంకు చూసుకున్నట్లయితే బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 66.61. ఈ ర్యాంకు 140 ర్యాంకు వరకు బీసీబీ జనరల్ కేటగిరీ వాళ్ళకి అవకాశం ఉంది. ఆ తర్వాత బీసీబీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 216 ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది. 216 ర్యాంకు వరకు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమము ఫుల్ ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత 1 or 2 యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, కానీ మొత్తానికి 216 అయితే కన్ఫర్మ్. ఈ ర్యాంకు వరకు అయితే కన్ఫర్మ్గా వస్తారు. ఇక 64.17 అనేది ఉమెన్ కట్ ఆఫ్, బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్. ఇక్కడ చూడండి బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్. ఇకపోతే బీసీసీ ఉంది. బీసీసీకి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి.
ఈ రెండు కూడా జనరల్ పోస్టులే. ఈ జనరల్ పోస్టులకి బీసీసీ జనరల్ పోస్టులకి కట్ ఆఫ్ వచ్చేసి 68.05 68.05. ఈ ర్యాంకు చూస్తే 111వ ర్యాంకు వరకు కూడా అవకాశం ఉంది బీసీసీ జనరల్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి ఉన్న రెండు పోస్టులు కూడా. ఓకే, 111వ ర్యాంకు వరకు 68.05 కట్ ఆఫ్గా ఉండబోతుంది. ఇక బీసీడీ కేటగిరీ చూద్దాం. బీసీడీ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయండి. ఇందులో 6 బీసీడీ జనరల్ పోస్టులు, 3 ఏమో బీసీడీ ఉమెన్ పోస్టులు. ఇక ఈ బీసీడీ జనరల్ 6 పోస్టులకి కట్ ఆఫ్ 69.57గా ఉండబోతుంది. 69.57. ఇక వీళ్ళ ర్యాంక్ వచ్చి 86వ ర్యాంక్ వరకు, అంటే బీసీడీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 86వ ర్యాంక్ వరకు కూడా ఛాన్స్ ఉంది. ఇక చూస్తే వాళ్ళ మార్కులు కట్ ఆఫ్ వచ్చి 69.576. ఓకే, ఇక ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చారు. ఉమెన్ కట్ ఆఫ్ బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ చూడండి 66.03 66.03. ఇలా ర్యాంక్ వచ్చి 156వ ర్యాంక్ వరకు కూడా బీసీడీ ఉమెన్కి ఛాన్స్ ఉంది. అంటే బీసీడీ వాళ్ళకి 156 ర్యాంకు లోపు ఉంటే వాళ్ళకి మెండుగా ఛాన్స్ ఉంది, నో డౌట్. ఇక బీసీఈ జనరల్ బీసీఈ కేటగిరీకి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టుల్లో 4 ఏమో బీసీఈ జనరల్ పోస్టులు, 1 మాత్రం బీసీఈ ఉమెన్ పోస్టు. ఇకపోతే ఈ 4 బీసీఈ జనరల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 63.76గా ఉండబోతుంది. 63.76 రైట్. 63.76 అనేది బీసీఈ జనరల్ కట్ ఆఫ్ 63.76. బీసీఈ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 62.06. ఓకే, ఇక ర్యాంకు చూడండి. బీసీఈ జనరల్ అభ్యర్థులు 225వ ర్యాంకు వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది బీసీఈ జనరల్. ఇక బీసీఈ ఉమెన్కి వచ్చేసి 286వ ర్యాంకు వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంది, 286వ ర్యాంకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 1. ఇక ఎస్సీ గ్రూప్ 1కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులే. దీని కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 1 అండి, అసలు ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్స్ లేరు అసలు. ఒక రకంగా చెప్పండి, ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి కట్ ఆఫ్ 39. ఓకే, ఇక్కడ చూడండి 39. రైట్, ఇవ్వండి 39.32. అంటే 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు ఉన్నాయి. 39.32 అంటే ఈ ర్యాంకు వరకు, ఈ మార్కుల రేంజ్ వరకు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి సోషల్ స్టడీసు, ఎస్ఏ సోషల్ స్టడీసు కృష్ణా జిల్లా ఎస్సీ గ్రూప్ 1కి 39.32 వరకు ఛాన్స్ ఉంది. అంటే ఒక రకంగా ర్యాంకు చూడండి, 2391వ ర్యాంకులో ఉన్నారండి. ఓవరాల్గా ఒక 5-6 మాత్రం ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అట్టడుగుని ఉన్నారు, 4-5 అంతే, అంతకుమించి ఎక్కువ లేరు. ఎస్సీ గ్రూప్ 1 39.32 వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంది, 2391వ ర్యాంకు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి ఓకే, ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 7 అంటే 7 ఖాళీలు, వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. అందులో 5 మాత్రం ఎస్సీ జనరల్ 5 ఉన్నాయి. ఇక అందులో 2 ఉమెన్కి ఇచ్చారు. 2 ఉమెన్కి, 5 జనరల్ పోస్టులు, మొత్తం 7 పోస్టులు. ఈయనకి జనరల్ కట్ ఆఫ్ 72.10 అండి, 72.10. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 72.10. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 68.65 68.65 ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ కట్ ఆఫ్ అనమాట. ఇదేమో ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 72.10 అనేది. ఇదేమో ఉమెన్ కట్ ఆఫ్ 68.65 అనేది ఎస్సీ గ్రూప్ 2 అనమాట. ఎస్సీ గ్రూప్ 2 చూడండి ఇక్కడ, ఎస్సీ గ్రూప్ 2. ఓకే.
ఎస్సీ గ్రూప్ 2 అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 2 72.10 జనరల్ కట్ ఆఫ్, ఉమెన్కి 68.65 కట్ ఆఫ్. 62వ ర్యాంకు ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళ యొక్క ర్యాంకు 62వ ర్యాంకు వరకు జనరల్ వాళ్ళకి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులకి 62వ ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది. ఉమెన్కి అయితే 102వ ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది ఉమెన్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 102. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 3కి 10 పోస్టులు ఉన్నాయండి. 10 పోస్టులు ఉంటే ఇందులో 7 పోస్టులు జనరల్ పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు 7, 3 పోస్టులు ఏమో ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ పోస్టులు. ఓకే, ఇదిగోండి 3, 7, 10 పోస్టులు. ఇందులో ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్ మాత్రం 67.05, ఎగ్జాక్ట్గా 67.05 వరకు వాళ్ళకి ఫుల్ ఛాన్స్ ఉంది. 67.05 వరకు ఇది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్. ఇక ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 64.97, 64.97 ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ కట్ ఆఫ్. అంటే ర్యాంకు పరంగా చూసుకుంటే 187 ర్యాంకు లోపు ఎస్సీ జనరల్ అభ్యర్థి కానీ ఎస్సీ ఉమెన్ అభ్యర్థి కానీ ఉంటే, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ అభ్యర్థి జనరల్ అభ్యర్థి ఎవరైనా కానీ, ఇదేమో ఉమెన్ అభ్యర్థి ర్యాంక్ అనమాట. 187 వరకు ఆ ఉమెన్కి ఛాన్స్ ఉంది. జనరల్ అంటే మేల్కి జెంట్కి 129 వరకు ఛాన్స్ ఉంది ర్యాంకు. ఓకే, ఈ ఏమో మార్క్స్ కట్ ఆఫ్స్ 67.505 అనేమో జనరల్ కట్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 64.97 కట్ ఆఫ్. ఇకపోతే ఎస్టీ కేటగిరీ చూస్తే 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8 పోస్టులు కూడా ఇదిగోండి, ఈ 8 పోస్టులు కూడా ఇందులో 6 ఏమో జనరల్ పోస్టులు, 2 ఏమో ఉమెన్కి. ఇక్కడ చూస్తే ఈ జనరల్ 6 పోస్టులకి గాను కట్ ఆఫ్ 65.25 చూసుకోవచ్చు మీరు. 65.25 ఎస్టీ కేటగిరీకి జనరల్ కట్ ఆఫ్ 6 పోస్టులు ఉన్నాయి, దాని జనరల్ కట్ ఆఫ్ 65.25. ఇక ఉమెన్కి వచ్చేసి చూడండి ఇక్కడ 57.7 అనేది ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ అనమాట. ఇది అంటే జనరల్ అభ్యర్థులకి 181వ ర్యాంక్ వరకు, ఎస్టీ జనరల్ అభ్యర్థులకి 181వ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. ఉమెన్ అభ్యర్థికి మాత్రం 467వ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది, 467వ ర్యాంక్. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి 13 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 పోస్టులు ఉంటే అందులో 9 పోస్టులు మాత్రం ఇక్కడ చూడండి, అందులో 9 పోస్టులు మాత్రం ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్నమాట, 4 ఏమో ఉమెన్కి. ఇదిగోండి ఈ 9 పోస్టులు కట్ ఆఫ్ చూస్తే 67.27 ఉంది ఈడబ్ల్యూఎస్ సోషల్ కట్ ఆఫ్ అనమాట. ఓకే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈడబ్ల్యూఎస్ కృష్ణా జిల్లా 67.27 సోషల్ కట్ ఆఫ్. ఇది జనరల్ కట్ ఆఫ్ అనమాట, అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్. ఇకపోతే ఉమెన్కి వచ్చేసి 65.68. ఓకే, ఇక ర్యాంక్ కూడా చూడండి 165వ ర్యాంకు వరకు, ఇదిగోండి 165వ ర్యాంకు వరకు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఛాన్స్ ఉంది, 165వ ర్యాంక్. ఇక జనరల్ అభ్యర్థికి మాత్రం 125 వరకు ఛాన్స్ ఉంది ర్యాంక్ నెంబర్ అది. ఇది ర్యాంకు ఉమెన్ ర్యాంకు, జనరల్ ర్యాంకు, రైట్. ఇదేమో జనరల్ ర్యాంకు, అదేమో ఉమెన్ ర్యాంకు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒకసారి ఏది ఎస్టీ కేటగిరీలో మనం చూసినట్లయితే, ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనం చూసినట్లయితే ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ ఎస్టీ చూసే మనం 8 పోస్టులు ఉన్నాయి, 6 పోస్టులు ఏమో జనరల్, 2 పోస్టులు ఏమో ఉమెన్కి. కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ ఎస్టీ జనరల్ 65.25, ఉమెన్ కట్ ఆఫ్ 57.7, 181వ ర్యాంక్ వరకు అబ్బాయిలకి ఛాన్స్ ఉంది, అమ్మాయిలకి, అలాగే 467 వరకు అమ్మాయిలకి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 13 పోస్టులు ఉంటే 9 పోస్టులు జనరల్ పోస్టులు, 4 పోస్టులు ఉమెన్ పోస్టులు. 67.27 అనేది ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్, 65.68 అనేది ఉమెన్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కట్ ఆఫ్.
ఇక్కడ ఉమెన్స్కి 165 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది, అబ్బాయిలకి అయితే 125 వరకు ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్. ఇకపోతే ర్యాంక్ అన్నమాట, ఇవి ర్యాంక్స్ ఈ రెండు కూడా. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. విహెచ్ అభ్యర్థులకు ఒక పోస్ట్కి ఫస్ట్ లిస్టులో వెళ్ళబోయేటువంటి అభ్యర్థికి కట్ ఆఫ్ 54.71, 54.71 అంటే ర్యాంక్ చూస్తే 656. ఇకపోతే హెచ్ఐ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, దీని కట్ ఆఫ్ చూస్తే 52.40, వీళ్ళ ర్యాంకు 828. నెక్స్ట్ ఓహెచ్ క్యాడర్, ఆర్థోపెడిక్ ఒక పోస్ట్ ఉంది, వీళ్ళకి కట్ ఆఫ్ 67.89, 117 ర్యాంకు దగ్గర ఉన్నారు. ఇక ఎంఐ కేటగిరీ, మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ క్యాండిడేట్స్ లేరు, నో క్యాండిడేట్ అవైలబుల్. ఎందుకు? ఎంఐ కేటగిరీ, పిహెచ్ ఎంఐ కేటగిరీలో. ఇక స్పోర్ట్స్ కేటగిరీ అంటే అది సెపరేట్, అది మన డిఎస్సీ కాదు, వేరే డిఎస్సీలో ఉన్నారు వాళ్ళు, అది సెపరేట్గా ఉంది ఆ సెలక్షను. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి, దీనికి కట్ ఆఫ్ 39.00, దీని కట్ ఆఫ్ ఏది ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులకి 39.00. ఇవ్వండి కట్ ఆఫ్ 2453 ర్యాంక్ వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంది, అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ లేరు మరి. ఓకే, ఈ విధంగా అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా చోట్ల అభ్యర్థులకి చాలా ఎక్కువ ర్యాంకుల్లోనే ఉండటం జరిగింది. సోషల్ కాబట్టి మ్యాక్సిమం చాలా తక్కువ ఉంది, కానీ మిగిలిన సబ్జెక్టులు అయితే కొన్ని సబ్జెక్టులు అయితే 500, 600, 700, 1000, 1200, 1400 ర్యాంకు వరకు కూడా అభ్యర్థులకి ఛాన్స్ వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది సోషల్ స్టడీస్, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కంపల్సరీగా దీన్ని మరొకసారి గమనించండి, వీడియో అందరూ షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం కంటిన్యూగా వేరే సబ్జెక్ట్, మరో జిల్లాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని మనం ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ సో మచ్.